హలో హాయ్ ఎల్లరికం వనకం అందరికీ నమస్కారం అండి. నేను చిన్న వయసులో నుంచి నేర్చుకున్న బొమ్మలు అవన్నీ దగ్గర ఇవి ఒక 40 ఏళ్ళు నాటివి. ఇప్పుడు చూడండి, నేను నేర్చుకున్న ఫస్ట్ బుట్టలు అల్లేటప్పుడు కోషా బ్యాగు ఫస్ట్ వంకర టింకరగా ఫస్ట్ అడుగు బాటం కరెక్ట్గా వేసినాను. ఇది ఒక బుట్ట గిన్నెలాగా ఈ బ్యాగు మనకి అల్లకం అయిపోయింది. అప్పుడు నాకు నేర్పించినాక ఇది ఒక మోడల్గా ఉండిపోతుందిలే. టైలరింగ్ క్లాస్ నేర్చుకునేటప్పుడు నాకు ఈ బుట్టలు ఇవన్నీ అల్లకం నేర్చుకున్నాను. ఇప్పుడు వీడియో కోసం నేను ఇవన్నీ పైన ఉన్నట్టు కొంచెం అన్నీ ఎత్తి కోషా సూదులు, వైర్లు, ఉలన్లు అవన్నీ ఉలన్ సూదులు అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఫ్లవర్ వాసులు అన్నీ చేసేది ఎత్తి పెట్టుకుంటాను. నవరాత్రులు అయిపోయినాక ఇవన్నీ క్లీన్ చేయాలి, ఇల్లు క్లీన్ చేయాలి. అప్పటి నుంచి లైన్గా మనకి నవరాత్రుల తర్వాత నోములు, నాకు టైలరింగ్ క్లాస్ అవన్నీ నేను కొన్ని ఇవి చూడండి నా చిన్న నాటివి. అప్పట్లో 5 విసాలు చూసారా, ఇవి మనకి 5 విసాలు అంటే ఎలా అయిపోయినాయి చూడండి. అవి రూపే మారిపోయాయి మనకి. అవి ఎలా ఉండేటివి కూడా తెలియదు. అప్పట్లో 5 విసాలు, 20 పైసాలు, అదేలాగా 10 విసాలు. 10 విసాల్లోనే 3 మోడళ్ళు ఉన్నాయండి చూడండి. తెలుసా అందా మీకు? ఇంకొక మోడల్ చూడండి. 10 విసాల్లోనే మనకి ఎన్ని డిఫరెంట్గా ఉన్నాయని. ఇవన్నీ నేను చిన్నప్పుడువి, కానీ ఎందుకో నేను గుర్తుగా వచ్చి నాకు పెళ్ళైనప్పుడు కొన్ని దాచి ఉంచుకున్నాను. నేను మా నాయన దగ్గర నుంచి నేను తీసి పెట్టుకున్నాను. చూడండి 10 విసాలు చూడండి. ఇంకోటి చిన్న 10 విసాలు ఎలా ఉన్నాయో వెనక సైడు అదేలాగే చూడండి. ఈ 10 విసాలు ఎలా ఉందో, ఇది ఎలా ఉందో చూడండి. 20 విసాలు చూడండి. 20 విసాల్లో ఎక్కువ మోడల్ ఏం లేవు, కానీ మనకి ఈ ముద్దర్లే మనకి డిఫరెంట్గా ఉండేది. ఇది నేను చాలా కాయిన్స్లు వచ్చి నాకు కొన్ని విషయాలు కొంచెం బాధ అయినప్పుడు నా దగ్గర చాలా ఉండిందండి. ఒక చిన్న బిందెలో వేసి పెట్టుకున్న కాయిన్స్లు నా పెళ్ళైనాక కూడా మా ఆయన కొన్ని ఇచ్చింది కూడా ఉంది. ఇవి మాత్రం మా పుట్టింట్లోటివే అండి. ఇవన్నీ నేను మా అమ్మ కొండపైన నాకు మా నాయన దగ్గర తెచ్చుకున్నటివి, అప్పుడు చిన్నవి దాచిపెట్టుకున్నటివి. ఆ తర్వాత నేను రాజరాజేశ్వరి గుడిలో ఐవోర్ దగ్గర వచ్చి కొన్ని తీసుకున్నటివి. ఆంజనేయ స్వామి ఐవోర్ ఉన్నారు కొండపైన, రాజరాజేశ్వరి గుడి ఉంది. ఆ గుడిలో ఐవోర్ దగ్గర అడిగి నేను పాత తీసి పెట్టుకున్నటివి. ఇవన్నీ కలెక్షన్ అండి చూడండి. నేను వచ్చి చాలా నా దగ్గర పాత 5 రూపాయల కాయిన్స్లు, 100 రూపాయలు, పావలాలు అప్పట్లో వచ్చి మనకి మా నాయన చెప్పేవాళ్ళు 1 పైసా 2 పైసాలని. అవన్నీ చాలా ఉన్నాయండి. అసలు చెప్పుకుంటే అవి ఇప్పుడు చూస్తే బొకేషన్ లాగా లేవు. మా అమ్మ దగ్గర కొన్ని ఉన్నాయి. నేనైతే మా నాయన దగ్గర గోజారు కొన్ని పిడికిలేమో తెచ్చుకున్నా. అవి కూడా మాకు మనసు బాధ అయ్యి నేను తిరుపతి ఉండిలో ఎత్తుకోమే కొన్ని కారణాల వల్ల ఎత్తుకోమే మొత్తం కోపం వచ్చి ఉండిలో నేను మొత్తం డబ్బులు ఆయనకు వేసేసాను. దాంట్లో ఇది మాత్రం కొన్ని ఎక్కడో ఉండిపోయినాయి నా దగ్గర. నేను చాలా డబ్బులు, నా కొడుకు ఇప్పటికీ కోపం ఉంది. కొన్ని కారణాలంటే ఇల్లు చెప్తేనప్పుడు కానీ మా పెద్ద బాబు కొలువ లేకుండా చనిపోయి అవన్నీ నేను వచ్చి చేర్చి పెట్టినట్టుగా ఎత్తుకోమే నాకు మనకి ఈ డబ్బులంతా అని ఉండిలో తిరుపతి ఉండిలో వేసేసినాను చాలా కాయిన్స్లు గుర్తులు. కానీ ఒక్కటే నా దగ్గర మిగిలిన పాత 5 రూపాయల కాయిన్స్ అయితే నా దగ్గర లేవండి. 2 రూపీస్ కాయిన్స్లు అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఇప్పుడు వచ్చి నేను నా పెళ్ళప్పుడు ముందు ఇలాంటి చెక్క బొమ్మలు చాలా ఉన్నాయండి చిన్న వయసులో. అంటే నాకు 13 ఏళ్ళు 12 ఏళ్ళు 10 ఏళ్ళు ఎప్పుడు మాకు అంగిడి ఉన్నింది కొండపైన. అప్పుడు చెక్క బొమ్మలు జాస్తి కదండి. అవి నేను డబ్బాలుగా ఆడుకునేది, ఎత్తి పెట్టుకునేది అనమాట పందిట్లో. అవి దాచిపెట్టుకున్న పెళ్ళి అప్పుడు ఆవులు ఉన్నాయి, స్కూల్కి ఎగ్గొట్టేసేది. ఇవి ఆడుకునేది క్రికెట్లు, చిల్లర పేసాలు, ఆంజనేయుల స్వామి ఎడీలు కట్టేది, అన్నాలు ఉండేది. ఇట్లా మరి మేము కొండ మీద పిల్లకాయలు అందరం కలిసి ఆడుకుంటా ఉండి అడవిలాగా బాగా అక్కడ వచ్చి ఆంజనేయుల కోసం ఇల్లులు బొమ్మరిల్లా కట్టి ఆ చోటన్నీ నేను మళ్ళీ కొండకి వెళ్ళినప్పుడు ఇప్పుడు అన్నీ మట్టం అయిపోయినాయి. కానీ వీడియో చేస్తాను, కొన్ని బండలు ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇవి వచ్చి క్లీన్ చేసేటప్పుడు నాకు ఇవి మీకు చూపించాలనిపించింది. అదేలాగా ఇవి కూడా చూడండి కొండపైన మనకి కాయిన్స్ లాగా. ఒక్క నిమిషం, ఇవి చూసారా, ఇవి వచ్చి కొండపైన ఎక్కువ దొరుకుతాయండి. ఇవి చెట్లు మనకి ఎక్కడ చూడు ఉంటాయన్నమాట. ఇవి అశ్విని హాస్పిటల్ కాడ కానీ మనకి పాపనాశం, శ్రీవారి పాదాలు, కొండపైన మా ఇళ్ళ కాడ కూడా ఎక్కువ ఇవి భలే వాసన ఉంటాయండి. ఈ చెట్లు పొద్దున్నే పోయినంటే రెడ్ కలర్ ఫ్లవర్స్ లాగా లీఫ్ దీంట్లో కుందేళ్ళన్నీ ఎక్కువ చాలా ఉంటాయి.
ఇవి వచ్చి నేను నా పెళ్ళైనప్పుడు చాలాసార్లు తెచ్చిపెట్టుకున్న, చాలా చెట్లులాగా డెకరేషన్లు అన్నీ చేసుకునేదాన్ని. ఇవి కూడా మళ్ళీ నేను నవరాత్రుల్లో ఒకసారి చేయాలి డెకరేషన్ కానీ ఇవి తెచ్చిపెట్టుకొని 5 ఏళ్ళు అయిపోయిందండి. మా పెళ్ళి 25వ సంవత్సరం మా పిల్లకాయలతో కూడా మళ్ళీ కొండకి వెళ్ళినప్పుడు అప్పుడు నేను శ్రీవారి పాదాల కాడ ఇవన్నీ ఎత్తుకొని వచ్చుకున్నాను. కానీ ఇవి ఎక్కువ కొండపైన మనకి దొరుకుతాయి. ఇవి డబ్బిచ్చి కొనుక్కోవాల్సి పని, మనం తెచ్చుకొని కూడా వీటిని ఎట్లా ఫ్లవర్ వాసనలు చేసుకోవచ్చు. అయితే ఇవి భలే వానాకాలం అయితే ఈ చెట్లన్నీ భలే వాసన ఉంటాయండి, మూలిగి చెట్లు. అవన్నీ నీకు చాలా గుర్తులు ఉన్నాయి నాకు కొండపైన పుట్టి పెరిగినట్టువి. అవన్నీ నేను మీకు చూపిస్తాను. నేను కొన్నాళ్ళ తర్వాత నేను మీకు వీడియో మళ్ళీ ఒక్కొక్క టైంలో వీడియో చేస్తాను. నాకైతే ఇప్పుడు చాలా ఇవి ఎత్తిపెట్టేప్పుడు నాకు ఈ చిల్లర పైసాలు గుర్తొచ్చిందండి. 5 பைசா 10 பைசா 20 பைசா அதுலவே 3 மாடல் இருக்குது. எனக்கு சின்ன வயசில் இதெல்லாம் வந்து நம்ம எப்படி எல்லாம் இது வச்சுருக்கிறேன். இது எனக்கு பொக்கேஷன் மாதிரி எனக்கு தோணுச்சு, என்னோட ஓல்டு. ஏன்னா நான் இப்போ எல்லாமே யூடியூப்பில் வந்து நான் கற்றுக்கினேன். கோஷா பேக் பாருங்களேன், கோணி இந்த பாத்து மாதிரியே மயில் மாதிரியே இருக்காதுங்க. ஃபுல்லாக வந்து நிறைய கூடைங்க போடுவேன், ஃப்ளவர் வாஷ் பண்ணுவேன். அது வந்து ஒரு மாதிரி இது எனக்கு லைஃப்பில் அப்படியே இருக்கணும்ன்ட்டு நான் இதை அப்படியே வச்சுட்டேன். ஆனால் கண்டிப்பாக வந்து நான் எல்லா ஐட்டம்ஸ் திருப்பி போடும்போது பார்த்திங்களா இதெல்லாம் வந்து நம்பவே மாட்டாங்க. கிட்டத்தட்ட எத்தனை வருஷம் ఉలననే ఇవన్నీ నేనే స్వయంగా నేర్చుకునేటప్పుడు గోడకి మన ఈ ఫ్లవర్స్ వర్క్ చేసింది. ఇవైతే నేను దాదాపు ఎన్ని సంవత్సరాలు, నాకు మా పెద్దబాబు కడుపుతో ఉన్నప్పుడు అంటే 96లో నేను ఇవి చేసినాను. అప్పుడు ఎన్నో తిట్లు తిన్నాను. ఈ ఫ్లవర్ వాసులన్నీ చేసే వల్ల కడుపులో బిడ్డ వచ్చి కూర్చొనే ఉండే అమారిగా అయిపోయింది, మూలవర్చి లెక్కన అట్లని చాలా మా అత్తోళ్ళు తిప్పుతూ ఉండేవాళ్ళు. దాంతో ఇవన్నీ మూలేసేసినానండి. మళ్ళీ మా మూడో బాబు పుట్టినప్పుడు నేను కొన్ని టెడీ బేర్లన్నీ నేను నేర్చుకున్నాను ఇక్కడ సాలిగ్రామ్ వెళ్ళి. ఇవైతే నేను చిన్నప్పుడు టైలరింగ్ క్లాస్ 13 వయసుకి నేను టైలరింగ్ క్లాస్కి వెళ్ళినప్పుడే నేర్చుకున్నట్టు ఇవన్నీ. ఇంకా ఉన్నాయి శివలింగాలు, మనకి పర్సులు, ఇవి చాలా ఉన్నాయండి. ఇవి పాత కుప్ప అనుకుంటాము. మళ్ళీ ఇవి వచ్చిన ఇన్ని సంవత్సరాలు దాదాపు ఈ 30 ఏళ్ళు నా లైఫ్లో వచ్చి ఇవన్నీ మూలేసేసినట్టువి. మళ్ళీ నేను ఇవన్నీ ట్రై చేస్తా అన్నాను ఇప్పుడు వీడియో కోసం. ఇవన్నీ నేను ఫ్లవర్ వాస్ నుంచి అన్నీ వేయిపోతాను. ఇలా చూసారా, ఇవి నేనే స్వయంగా చేసిందివి. అప్పుడు ఉలన్లే అండి, ఇంకా ఉన్నాయి నాతో చూసుకోండి. అంటే దాదాపు 28 సంవత్సరాలు, అంటే మా పెద్దబాబు ఇది కడుపుతో ఉన్నప్పుడు చేసిన ఉలన్స్. ఈ నేవీ బ్లూ అయితే మా బాబు కోసం నేను షొటర్ అల్లేదానికి తీసుకుందండి. ఆ షొటర్ అన్నీ ఎక్కడో వెళ్ళిపోయింది. కోశ సూదులు అయితే వంగిపోయినాయి, సూదులన్నీ చాలా వంగిపోయి నలిగిపోయినాయి. అవన్నీ కూడా నేను వీడియో చేస్తా. నేను ఖచ్చితంగా నేను వచ్చి నాకు తెలిసినటువన్నీ నేను మళ్ళీ వీడియో చేసి నా గుర్తులు బయట చూపించాలి అనుకుంటున్నా. ఖచ్చితంగా నేను ఇవన్నీ వచ్చి మీకోసం మళ్ళీ ఒక ఫ్లవర్ వాసులు ఎలాగా ఈ పాత ఇవి నేను అనుకుంటున్నా బాగా పాడైపోయినాయి కాయసులో డబ్బులు. దీన్ని వచ్చి సోడా పిండేసి ఉడకబెడితే ఏమన్నా యాసిడ్ పోస్తే వస్తుందా అని కొన్ని ట్రై చేద్దాం అనుకోండి. క్లీన్ చేస్తే ఎలాంటి ముదరల్స్ ఉన్నాయని. అంటే ఇది నాకు ఇప్పుడు అనుకుంటున్నా నా అంటే ఇవి ఇచ్చి 45 ఏళ్ళ ముందర చిల్లల పైసలు నేను ఇవి వచ్చి ఎట్లా ఎత్తిపెట్టుకోనో నాకే అర్థం కాల. ఇవన్నీ ఇప్పుడు నేను పాత డబ్బాల్లో నుంచి ఎత్తినానండి. ఇవన్నీ నాది ఒకటి మూటలుగా వేసి చాలాసార్లు నాకు చాలా వస్తువులు పడేసేసాను చెదుళ్ళు పట్టి. ఎప్పుడు చూడు చెదుళ్ళు పడుతుందండి. ఇప్పుడు కూడా నాకు టైలర్ షాప్లో దగ్గర ఒక 3 ఏళ్ళుగా మళ్ళీ చెదులు వాన రావడం చెదులు పడడం. ఇప్పుడు కూడా వచ్చి వాన 3 రోజులకే చెదులు గోడ నిండిపోయింది. అది నాకు అసలుకి ఇప్పుడు వచ్చి ఇవాళ అంగడికి ఇవన్నీ క్లీన్ చేసేసి అంగడికి వెళ్ళి చాలా గొడవలన్నీ మళ్ళీ ఇంటికి ఎత్తుకొని రావాలి. ఇప్పుడే 2 ర్యాకులు ఉన్నాయి 3 ఏళ్ళుగా. ఇవాళ ఇది ఎత్తుకొని పోకుండా వేలు నాకు నామాలు వేసేసినారు. ఇంకా ఇప్పుడు వచ్చి తిట్టుకుంటా ఉన్నారు, అంగడి మూసే పెడతావు, ఎప్పుడు చూడు తెరవు ఏందో అని. ఇట్లా మారిగైతే కుట్టాలన్న 3 పోతుంది, డబ్బులు ఇవ్వరు. 2 రోజులు ఎడగొట్టుకుంటారు, 2 రోజులు ఆడ 1000 రూపాయలు మంది అప్పు అంటే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు. 2000 ఇవ్వాలంటే మంది అడుక్కోవాలా. ఇలా చేస్తారు. కంటి ముందు తిరుగుతున్నారు వాళ్ళు. నేను డబ్బులు కలెక్షన్ చేయలేకుండా ఈ 4 ఏళ్ళుగా. కానీ చాలా బట్టలు మాత్రం ఇప్పుడు నేను ఈ వారం లోపల నేను కుప్పలోకి వేసేది గ్యారంటీ. ఆ వీడియో చేసేటప్పుడు మా ఇంట్లో దగ్గర ఒక రాకు గుడలు ఉన్నాయి, ఓలాలు ఈ రైకులు అన్నీ కలిపి నేను కుప్పలో వేయిపోతాను, కాల్ చేస్తాను. చూడండి మీరు.